హాయ్ ఫ్రెండ్స్, నేను వేసిన డ్రాగన్ మొక్క చూడండి ఎలా వచ్చిందో. నేను ఈ మొక్క వేసి 6 మంత్ అలా అవుతుంది. మొక్క వేసేటప్పుడు ఏర్లు ఏమి లేవు ఈ మొక్కకి. ఏరే అక్కని అడిగితే ఆ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే ఇచ్చింది నాకు. ఒక మూరంతా పొడవున్నది కట్ చేసి ఇచ్చేసింది. దాన్ని నేను 2 భాగాలుగా కట్ చేసి ఒకటి ఈ బకెట్లో ఇంకోటి వచ్చి కింద వేసాను. కానీ కింద వేసింది బాగా రాలేదు, బకెట్లో వేసిందే బాగా వచ్చింది. కానీ ఈ మొక్క నేను కొన్ని రోజుల తర్వాత నీడ పెట్టాను. అందరూ నీడ ఉండిస్తే బాగా పెరగదు, కొంచెం ఎండ తగిలేటట్టు పెట్టమని ఎండలో తీసి పెడదామని చెప్పి దీన్ని తీస్తున్నాను పక్కకి. ఈ మొక్కను పక్కన పెట్టాలని చెప్పి మా హస్బెండ్ నేనైతే 2-3 సార్లు అడిగితే పెడతాలే అని చెప్పి అలాగనే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. అందుకే ఈరోజు ఎలా అయినా సరే నేనే పట్టుకెళ్ళాలని చెప్పి చిన్నగా దీన్ని పట్టుకెళ్తున్నాను. మా ఇంట్లోనే నేనే తీసి ఎండలో పెట్టడం అంతే. దానికే ఎన్నిసార్లు అడిగినా కూడా పెట్టలేదు, నేనే పెట్టుకుంటున్నాను. చూడండి, దీన్ని అక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళేదానికి 10-15 సార్లు కింద పెట్టాను. కానీ దానికి ఆ మొక్కంతా ముళ్ళులు అసలుగా చాలా ఎక్కువగా ఉన్నవి. ఆ కొమ్మలు పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది, చుట్టూ ముళ్ళులే ఆ కొమ్మలకి. దాన్ని పట్టాలన్నా కూడా కష్టంగా ఉంది. అందుకని ఇద్దరు ఉంటే ఈజీగా పట్టుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఇంకా చెప్పేదేం లేక నేనే చిన్నగా పట్టుకుంటున్నాను. నెలకొకసారి 2 నెలలకొకసారి ఏదన్నా ఎరువు వేసుకుంటూ పెంచుతూ ఉంటాను అన్నమాట. చూడండి ఎలా పెరిగిందో 6 నెలలకి. ఇది కాయ కాసేలక 3 సంవత్సరాలు అవుద్దని చెప్తున్నారు. మరి ఎన్ని సంవత్సరాలు కాసుద్దో చూడాలి. చిన్నగా ఎలాగలా కష్టపడి తీసుకెళ్ళి మొక్క ఆడ పెట్టానా. ఆ మొక్క పెట్టాక నాకు గస వచ్చి మంచినీళ్ళు తాగదామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు చూస్తే మంచినీళ్ళు లేవండి. క్యాన్ అయితే ఇంకా రాలేదు. క్యాన్ అతను వస్తే కానీ నేను క్యాన్ వేయించుకొని మంచినీళ్ళు తాగాలి. అప్పుడు ఇంకా నేను పక్కకి వెళ్ళి మా తమ్ముళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగేసి వచ్చేసాను. మళ్ళీ దీన్ని పట్టేసాను చిన్నగా అక్కడ. మా ఊర్లో క్యాన్ అయితే 15 రూపాయలండి. మరి మీ ఊర్లో ఎంత ఉండొద్ది కామెంట్ చేయండి. చిన్నగా కష్టపడి తీసుకెళ్ళే డ్రాగన్ మొక్కను అక్కడ పెట్టానా. పెట్టి బకెట్ని చూద్దాను కాక ఇటుపక్క పెద్ద హోల్ పడిపోయింది. బకెట్ అంతా పాత పడిపోయింది. అయ్యో ఇదేందరా బాబు ఇలా హోల్ పడిపోయింది అని అనుకున్నాను. ఆ మొక్కలు పట్టుకోవాలంటే భయం అండి, ముళ్ళులు ఉన్నాయి. ఇంత హోల్ పడింది, ఎలా చేయాలి? ఇంక ఈ బకెట్ ఉండదేమో అని అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఈ బకెట్ని నేను వాడుతున్నాను, అందుకని అలా పగిలిపోతుందేమో. మా హస్బెండ్ నాకు మొక్క పట్టలేదని చిన్నగా నేనైతే మొక్కనైతే పట్టుకొని వచ్చాను. కానీ దీన్ని ఇప్పుడు ఏరే టబ్బులోకి మార్చేయాలి. ఈ మొక్కని చూడండి ఎంత హోల్ పడిపోయిందో. ఇంకేం చేసేది లేక అలాగనే పెట్టాను. ఏరే టబ్బులోకి మారవాలంటే నా వల్ల అయితే కాదు, ఇంకో మనిషి అయితే కంపల్సరీ ఉండాలి. కర్ర పెట్టాను ఆ మొక్కలను ఉరకాల పెడదామని. కానీ ఆ కర్ర పెద్ద లావుగా ఉండాలి, కొద్దిగా కిందకి అయిపోయింది. ఇంకో కర్ర తీసుకొచ్చి పెట్టేశాను. అదైతే కొంచెం హైట్గా బాగుందని చెప్పి దాన్ని ఉంచేసేసాను అనమాట. అలా అంతా హోల్కి పడిపోయిన మట్టి అంతా అలా పెట్టాను అనమాట. బకెట్ పట్టుకుంటే చాలు పక్కనంతా కూడా పగిలిపోతుంది ఆ బకెట్. కంపల్సరీ దీనికైతే మాత్రం టబ్బు మార్చాల్సిందే. బకెట్ ఏదన్నా మార్చాలి, ఏమన్నా కుండీ ఏదైనా కొనుక్కు రావాలి, లేకపోతే వేరే బకెట్ అయినా కొని మార్చాలన్నమాట. నేనైతే ఇప్పుడే దీనికి టైరు అదంతా పైకల్లా కడదాం అనుకున్నాను. కానీ బకెట్ బాగలేదు కదా, వేరే బకెట్ మార్చినాక కడదాం అనుకొని ఇంకా ఆపేసాను అన్నమాట. ఇలా మొక్కలు ఉంచుతుంటే అవి విరిగిపోతావేమోనని భయం వేస్తుంది. చిన్నగా ఉంచి గోడకు పెట్టేసేసాను అనమాట. మొత్తం పైకి పెట్టేసాను, కిందకు ఉండకుండా. పైకైతే పిలకలు వస్తాయి కదా, కింద ఉండిస్తే ఇంకా నేల తగిలిపోయి రావని చెప్పేసి పైకి వరకు గోడకు అలా పెట్టాను, అన్నిటిని పైకి రావచ్చని. కుండీ మార్చినాకైతే మాత్రం పైకి పెట్టేసేసి టైర్ పెట్టేసి కట్టేస్తాను పైకి. ఎలా ఉందో చూడండి నా డ్రాగన్ మొక్క. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ మరి.